హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను టమాటో పల్లి చట్నీ మీకు ఈరోజు చేసి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నా టమాటో చట్నీ ఎలా ఉందో చూసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పావని అయాన్ చిచ్చు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా మొట్టమొదటిసారి నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టొమాటో పల్లి చట్నీ చేయాలనిపించింది. బట్ మీకు చూపించాలని అనిపించింది. ఈరోజు టొమాటో పల్లి పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో టొమాటో పల్లి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా నేను వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను. నేను ఫస్ట్ ఇవి మాత్రం వేయించుకోవాలి, నేను ఇంకా వేయించుకోలేదు. సో ఫ్రెండ్స్ చూపిస్తాను. సో 3 టేబుల్ స్పూన్ పల్లీలు. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 పెద్ద సైజువి టొమాటోస్ కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. యాక్చువల్ అయితే ఈ పచ్చిమిర్చి కొద్దిగా కారంగా ఉంటాయి కాబట్టి నేను 8 తీసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది వచ్చేసి జీలకర్ర. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నేను కడాయి పెట్టుకున్నాను. దాంట్లో నేను ఇప్పుడు వచ్చేసి పల్లీలు వేయించుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను చూడండి పల్లీలు ఇలా వేయించుకొని వేయించుకున్నాను కదా. ఇప్పుడు వీటిని చల్లారిద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు వచ్చేసి నేను కడాయి పెట్టుకున్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు అవి అలాగా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ వేసుకున్నాను. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర 2 వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకుందాము. మనకి టొమాటో వచ్చేసి నూనెలో ఎంత మగ్గితే అంత టేస్టీ వస్తుంది అన్నమాట. మనం మిక్సీ పట్టినప్పుడు కూడా స్మూత్నెస్ వస్తుంది ఆ స్ట్రక్చర్ అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయింది కదా. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మగ్గుతున్నది కదా టొమాటో బాగా. ఇప్పుడు మనం దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను నేను. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం. ఓకే, పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుకొని మరొక 10 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము దీన్ని చల్లారినాక మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, మిక్సీ పట్టుకుంటాను చల్లారినాక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పల్లీలు వేయించుకున్నాం కదా, అది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ముందుగా పల్లీలను మిక్సీ పట్టుకుని తర్వాత మనము టమాటోస్ తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే అన్నీ కలిపి ఒకేసారి వేస్తే అవి తొందరగా మిక్సీ అవ్వదు అన్నమాట. ఇప్పుడు నేను ముందుగా పల్లీలు మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, నేనైతే పల్లీలు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా దాంట్లోనే మనం మగ్గించుకున్న టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసాను మిక్సీలో. ఇప్పుడు మనకు కావాల్సినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో స్ట్రక్చర్. నేనైతే ఇప్పుడు టొమాటో పచ్చడి అయిపోయింది, బట్ నేనైతే దీన్ని తాలింపు వేసుకోను. ఎందుకు అంటే చాలామంది తాలింపు వేసుకుంటారు కదా మళ్ళీ దీనికి, బట్ నేనైతే వేసుకోను. నాకు ఎందుకో నచ్చదు. నేను ముందుగానే అన్ని ఆయిల్లోనే మగ్గించుకున్నాను కాబట్టి నేను జస్ట్ ఓన్లీ మిక్సీ పట్టుకొని నేను అలాగే సర్వ్ చేసుకొని మేము తింటాము. నేనైతే తాలింపు వేసుకోలేదు. సో ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో, నా టొమాటో పల్లీ చట్నీ ఎలా ఉందో చూసి నాకు కామెంట్లో కామెంట్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మాత్రం. నా ఛానల్ పేరు వచ్చేసి అయాన్ చిచ్చు యూట్యూబ్ ఛానల్ అని కొట్టి మీరు సర్చ్లో చేయండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.